7 దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో మరెవరికీ దక్కనటువంటి అరుదైన, అనూహ్యమైన, అసాధారణమైన ఘనత ఆయనది. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ సువిశాల భారతదేశ ప్రధానమంత్రి కావడమంటే మామూలు విషయం కాదు. ఆయననే మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అలియాస్ నరేంద్ర మోడీ. చాయ్వాలా నుంచి దేశ ప్రధాని దాకా ఆయన ఎదిగిన తీరు ఎంతో అద్భుతమైనది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యక్తిగత, రాజకీయ జీవితం మరియు ఆయన గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బాల్యం, విద్యాభ్యాసం. నరేంద్ర మోడీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ, హీరాబెన్. వారికి మోడీ మూడో సంతానం. నరేంద్ర మోడీ వాద్నగర్లో పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజకీయ జీవితం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక మారుమూల గ్రామంలో టీవాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నరేంద్ర మోడీ గారు తన పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరిన ఆయన కార్యకర్తగా చాలా యాక్టివ్గా పనిచేసేవారు. మోడీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి 17 ఏళ్ల వయసులో తొలిసారి దేశ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్లారు. కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడ నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్లోని ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ల వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. చాయ్వాలాగా నరేంద్ర మోడీ గారు తన పర్యటనను ముగించుకుని స్వగ్రామమైన వాద్నగర్కి చేరుకున్నారు. అనంతరం తన తల్లి హీరాబాయి దీవెనలు తీసుకుని అహ్మదాబాద్లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేయడం ప్రారంభించారు. ఈ సమయంలో తన గురువు లక్ష్మణరావు ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశించారు. సంఘ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరికీ సుపరిచితులయ్యారు. 1975లో గుజరాత్లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో సక్సెస్ అయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్ మోడీ గారికి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. ఈ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘం విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, కార్మిక నాయకులు, సంఘ్ పెద్దలతో ఏర్పడిన సన్నిహితం మోడీని రాజకీయాల పట్ల ఆకర్షితులను చేశాయి. బీజేపీ కార్యకర్తగా 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మొదటి తరం నాయకుల్లో మోడీ ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకుని ఆ ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో మోడీ కీలకమైన పాత్ర పోషించారు. ఇలా బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఆనాటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా నరేంద్ర మోడీకి తోడైంది. దీంతో అనతికాలంలోనే గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో అంటే 1990లో ఎల్కే అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ ఇన్ఛార్జిగా, 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి టు కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు. జాతీయ నేతగా ఆ తరువాత 1993లో బీజేపీని గుజరాత్లో బలోపేతం చేసేందుకు మోడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ కీలక పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. ఆ తరుణంలో ఆయనను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించింది. ఆ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టిన మోడీ ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా, అలాగే 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంత రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకుని నరేంద్ర మోడీ ఆ రథయాత్ర విజయవంతం కావడంలో
కీలకమైన పాత్ర పోషించారనే చెప్పాలి. ఇలా నరేంద్ర మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వం ఆయనను 1998లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. ఈ తరుణంలో 1998, 1999లలో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో బీజేపీని గెలిపించారు. దీంతో పార్టీలో సీనియర్ నేత కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2000లో గుజరాత్లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. దీంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 2001 అక్టోబర్లో నరేంద్ర మోడీ గారిని గుజరాత్ సీఎంగా ప్రకటించి మోడీకి సీఎం పీఠాన్ని అందించింది. ఇలా 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తం మోడీ సీఎంగా రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఆయన రాజీనామా చేసి మరలా ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 126 స్థానాలలో విజయం సాధించడంతో మోడీ వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. గుజరాత్ను మోడల్ స్టేట్గా తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా ఉత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఇలా నరేంద్ర మోడీ గారు 2001 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు సీఎం అయ్యారు. ప్రధాని అభ్యర్థిగా ఎంపిక 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి గుజరాత్ మోడల్ అనే అంశం ఎంతగానో ఉపకరించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఎల్కే అద్వానీ వంటి సీనియర్లు ఆయన అభ్యర్థాన్ని ఒప్పుకోకున్నా అనంతరం ఆయన ఫాలోయింగ్, ఆయన గ్రాఫ్ను చూసి అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది. నరేంద్ర మోడీ గారు కూడా వారణాసి నుంచి దాదాపు 5 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రధానిగా ప్రత్యేక ముద్ర. బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీఏ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంతో 2014 మే 26న నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోదీ గారి విజయాలు: డీమానిటైజేషన్, అధిక విలువైన నోట్లను రద్దు చేయడం వలన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దేశంలో దాగి ఉన్న ఆర్థిక వ్యవస్థను తెరపైకి తెస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ విధానం ప్రకారం డిసెంబర్ 31, 2016 తర్వాత 500 మరియు 1000 రూపాయల నోట్లు చెల్లుబాటును కోల్పోయాయి. జీఎస్టీ బిల్లు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలలో మోదీ పరిపాలనకు ధన్యవాదాలు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డజనుకు పైగా వివిధ పన్నులను భర్తీ చేసింది. ఈ చర్య లక్షలాది వ్యాపారాలను పన్ను వ్యవస్థలో చేర్చడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచింది. వ్యాపారాలు పన్నుకు అనుగుణంగా తమ ఇన్వాయిస్లను తప్పనిసరిగా వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలి మరియు పన్ను గుర్తింపు సంఖ్యలు లేనివి కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్టికల్ 370 రద్దు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్ మరియు లడఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని ప్రతిపాదించింది మరియు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ మార్పు జమ్మూ మరియు కాశ్మీర్లో విదేశీయులు ఆస్తిని కొనుగోలు చేయడానికి అనుమతించింది మరియు రాష్ట్ర ప్రభుత్వ స్థానాలు మరియు కొన్ని కళాశాలల ప్రవేశాలను నాన్ రెసిడెంట్లకు తెరిచింది. పౌరసత్వ సవరణ చట్టం. మోడీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంను ప్రవేశపెట్టింది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో వేధింపులకు గురవుతున్న ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని పొందడం సులభం చేస్తుంది. 8 నెలల క్రితం పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ముస్లిం మహిళల చట్టం. ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంట్ ఆమోదం మరియు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం పొందింది. ముస్లింలు తక్షణ విడాకులు తీసుకోవడం చట్టవిరుద్ధం. ఈ చట్టం తక్షణ మరియు రద్దు చేయలేని విడాకులను ప్రకటించింది. వరుసగా 3 సార్లు తలాక్ చెప్పడం చట్టవిరుద్ధం. మాట్లాడినా లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారాయినా. అయోధ్య రామమందిరం. అయోధ్యలో హిందువులకు దేవాలయం నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఏళ్ల తరబడి న్యాయపరమైన వివాదాలకు తెరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
తన రాజకీయ పార్టీ దశాబ్దాల లక్ష్యాన్ని నెరవేరుస్తూ అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో నిర్మాణాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, శ్రమయోగి మాన్ధన్ యోజన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, జన్ సురక్ష, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, యోగా దివస్ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అలా ప్రజల్లో దార్శనికుడుగా గుర్తింపు పొంది 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు. నరేంద్ర మోడీ బుక్స్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక పుస్తకాలను రచించారు. అతను రాసిన పుస్తకాల జాబితా ఇక్కడ ఉంది. పరీక్షా యోధులు, జ్యోతి పుంజ్, అనుకూలమైన చర్య, మార్పు కోసం కొనసాగింపు, ప్రేమతీర్థం, ఒక ప్రయాణం పద్యాలు, సామాజిక సమరసత, ప్రేమ యొక్క అడోబ్, సాక్షిబావ్, నయనం ఇదం దనయం, తల్లికి ఉత్తరాలు. వివాదాలు. నరేంద్ర మోడీ గారు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కొన్ని వివాదాలను ఎదుర్కొన్నారు. 2002లో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 27, 2002న గుజరాత్లోని గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడంతో దాదాపు 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత గుజరాత్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు, మత కల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. గుజరాత్ ప్రభుత్వం వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ప్రతిపక్షాలు మాత్రం అల్లర్లకు సహకరించారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో మోడీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. అయితే సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో నరేంద్ర మోడీ గారికి క్లీన్ చిట్ లభించింది. మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ లీడర్ ఇన్ ది వరల్డ్. యుఎస్ఏ ఒక సర్వే ప్రకారం నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్గా పేరు పొందారు. ఆయనకి ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మోడీ గారు అంత పాపులర్ అవడానికి గల కారణాలు తాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కావడం వల్ల కానీ, వివిధ దేశాలలో పర్యటించడం వల్ల కానీ ఆయన ప్రజాదరణ పొందడం లేదు. అది ఆ ప్రజలపై, మనపై, భారతీయులపై ఆయన విధానాలపై చూపిన ప్రభావం వల్లనే అతనికి ఆ క్రేజ్ వరల్డ్ వైడ్ ఉంది. మరియు మోడీ గారు ఎంతో ఇష్టంగా చేస్తున్న మన్ కీ బాత్ వల్ల తనకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. నెలకోసారి పీఎం మోడీ తన ప్రభుత్వ బంగ్లాలో ఏర్పాటు చేసిన స్టూడియోలోకి వెళ్లి మైక్రోఫోన్ వెనుక కూర్చుని తన రేడియో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దానికోసం అతను 100 ఎపిసోడ్లకు పైగా రికార్డ్ చేశాడు. హిందీలో సాధారణ గ్రీటింగ్తో నా ప్రియమైన దేశ ప్రజలారా హలో అంటూ మొదలు పెడతారు. ఈసారి భారత ఎన్నికల్లో మోదీ 400 సీట్లు గెలుస్తారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన విజయవంతమైన సంకీర్ణ ప్రమాణాల ప్రకారం కూడా ప్రతిష్టాత్మకమైన తన అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమికి ఒక లక్ష్యాన్ని ప్రకటించారు. అదే అబ్ కీ బార్ 400 పార్ అని మోడీ గారు ప్రకటించారు. 543 పార్లమెంటరీ స్థానాలున్న సభలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికార గ్రూప్ పార్టీలు 400 సీట్ల మార్కును దాటుతాయని, దానిలో బీజేపీ ఒక్కటే 370 గెలుచుకుంటుందని కాన్ఫిడెంట్గా చెప్పారు. అయితే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ లేదా ఏ కూటమి కూడా 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. అయితే మోడీ గారు 2014లో తొలిసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆ తరువాత 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో మరలా గెలిచారు. అయితే ఇప్పుడు 2024లో మళ్లీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఈసారి మోడీ గారు అన్నట్టు ఎన్డీఏ కూటమికి 400 పైగా సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా? మరోసారి మోడీ వస్తే దేశాన్ని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్మెంట్ కంట్రీగా తీర్చిదిద్దారని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ ద్వారా మాకు తెలుపండి. విల్ సౌత్ ఇండియా ఓట్ ఫర్ మోడీజీ? దేశం యొక్క జనాభాలో దాదాపు 20% మంది సౌత్ ఇండియాలో నివసిస్తున్నారు. 5 దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు తెలంగాణ మరియు పుదుచ్చేరి మరియు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశం యొక్క అత్యంత ఆర్థికంగా సంపన్న ప్రాంతంగా ఉన్నాయి. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దక్షిణాది 30% పైగా వాటానే అందిస్తుంది. అయితే సౌత్ ఇండియాలో మొత్తం 131 స్థానాల్లో కేవలం 30 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. అది కూడా కర్ణాటకలో మెజారిటీ సాధించింది. మిగతా 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అసలు పోటీ చేసినట్టే ఉండదు.
అన్ని తక్కువ సీట్లు వస్తాయి. ఎందుకంటే ఆ రాష్ట్ర స్థానిక పార్టీలు చాలా బలమైనవి మరియు తిరుగులేనివి. ఇదిలా ఉంటే తమిళనాడులో అయితే మోడీకి వ్యతిరేకంగా ఎన్నో ర్యాలీలు మరియు గో బ్యాక్ మోడీ అంటూ చాలా ర్యాలీలు చేస్తున్నారు. అంతటి వ్యతిరేకం ఉంది తమిళనాడు రాష్ట్ర ప్రజలకి మోడీపై. అయితే ఈసారైనా మోడీకి సౌత్ ఇండియా నుంచి ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా? మరి మోడీ చెప్పినట్లు 400 పైగా సీట్లు రావాలంటే సౌత్ ఇండియాలో కూడా మెజారిటీ రావాలి. ఈ మెజారిటీ సాధించాలంటే మోడీ సౌత్ ఇండియన్ దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ ద్వారా తెలపండి.